నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. సిటీకి అతి దగ్గరలో బండ్లగూడలో పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించబడింది శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. శ్రేయాస్ ఇన్స్టిట్యూట్లో ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, ల్యాబ్ ఫెసిలిటీస్ అక్కడ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ అలాగే ప్లేస్మెంట్స్, ఇంకా ఏమైనా కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తున్నారా, వీటి గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వైస్ చైర్మన్ హృదయ్ రెడ్డి గారు మరియు డీన్ అండ్ R&D సురేష్ ఆకేళ్ల గారు ఉన్నారు మనతో పాటు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఇద్దరికి వెల్కమ్ టు స్టడీ గైడ్. సురేష్ గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు ఇంజనీరింగ్ దీనిలో జాయిన్ అవ్వాలనుకున్న ఒక స్టూడెంట్ ముందుగా ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏ పారామీటర్స్ని అతను మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది? నమస్కారం అండి. అందరూ స్టూడెంట్స్ తర్వాత పేరెంట్స్ కూడా మేము కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. మీ కోరిక ఇంజనీరింగ్ తీసుకోవాలన్న కోరిక ఇప్పుడు కొన్ని స్టెప్స్లో అది సాకారం అయిపోతుంది. శ్రేయాస్ అంటే కనుక సొసైటీకి బెనిఫిట్ చేసే వర్డ్ అండి. మా మేనేజ్మెంట్ కానీ మా స్టాఫ్ కానీ స్టూడెంట్ ఓరియంటెడ్, అంటే స్టూడెంట్కి ఎట్లా బెనిఫిట్ చేయాలని చెప్పి పద్ధతిలో మేము మా కార్యక్రమం చేస్తాము. అట్లాగే మా స్టూడెంట్స్ కూడా ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు సొసైటీకి ఎట్లా బెనిఫిట్ చేయాలని చెప్పి, శ్రేయస్కరంగా ఎట్లా ఉండాలని చెప్పి వాళ్ళు చేస్తారు. ఇది మా పద్ధతి. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ తీసుకోవాలంటే 2 క్వశ్చన్స్ మీ మైండ్లో ఉంటాయి. ఏ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవాలి, అందులో ఏ బ్రాంచ్ తీసుకోవాలి అని చెప్పి. కొంతమందికి ఆల్రెడీ అవగాహన ఉంది, నాకు ఫస్ట్ ఈ బ్రాంచ్ కావాలి, కోర్ బ్రాంచ్. కొంతమంది కోర్ బ్రాంచెస్లో జాయిన్ అవుదాం అనుకుంటారు. అంటే కనుక సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఈసీఈ, లేకపోతే కనుక సర్క్యూట్ బ్రాంచెస్ అంటారు. అంటే కనుక కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, లేకపోతే డేటా సైన్స్. ఇట్లా కంప్యూటర్ సైన్స్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, కోర్ బ్రాంచెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. సో 2 రకాలుగా చేయొచ్చండి. ఫస్ట్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుని ఆల్రెడీ మీరు నెట్లో చూసుకుంటే కనుక ఇన్స్టిట్యూట్ వైజ్ ఏవి మంచిగా ఉన్నాయని చెప్పి సెలెక్ట్ చేసుకొని టాప్ ఇన్స్టిట్యూట్స్ మీకు ఆల్రెడీ వాటి ర్యాంకింగ్ మీద కూడా తెలుస్తుంది. కాలేజెస్కి NBA ఉంటుంది, NAC ఉంటుంది. మీకు దగ్గరలో ఉందా, మరీ దూరంలో ఉందా. కొన్ని కాలేజెస్ మరీ దూరంగా ఉంటే కనుక 2.5 3 hours వెళ్ళడం రావడము, డైలీ 6 hours వేస్ట్ అయిపోతుందని ఆలోచించి దగ్గరలో జాయిన్ అవుతారు. అటువంటి పారామీటర్స్ అన్నీ చూసుకుని సెలెక్ట్ చేసుకుంటారు. సో బ్రాంచెస్ మనం ఫైనలైజ్ చేసుకుంటే ఇన్స్టిట్యూట్ వైజ్ దాన్ని సెగ్రిగేట్ చేసుకోవాలి, అంటే విభజించాలి. లేకపోతే కనుక ఇన్స్టిట్యూట్ వైజ్ మంచి ఇన్స్టిట్యూట్ నాకు వచ్చిన ర్యాంక్ తోటి ఆల్రెడీ నెట్లో ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఈ ర్యాంక్కి ఎక్కడ ఏ కాలేజెస్లో వస్తుంది, మీ బ్రాంచెస్ ఎక్కడ వస్తాయని తెలిసిపోయి ఉంటుంది మీకు. ఆ పద్ధతిలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే మాది కాలేజ్ ఇన్స్టిట్యూట్ సిటీ సెంటర్లోనే అనుకోవచ్చు. ఈ దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం ఈ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరికీ 5 kilometers 10 kilometers రేంజ్లో ఉంటుంది. వాళ్ళకి మా బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడి నుంచి రావడానికి పోవడానికి వితిన్ 1 hour మ్యాక్సిమం ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళు వచ్చేస్తున్నారు. 1/2 hour to 1 hourలో దే ట్రాన్స్పోర్ట్ టు అవర్ కాలేజ్. దట్ ఈస్ వన్ బెనిఫిట్. సెకండ్ ఈస్ అవర్స్ ఈజ్ అ గ్రీన్ క్యాంపస్ యాజ్ అవర్ సార్ టోల్డ్. అండ్ అందరూ స్టాఫ్ అందరూ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ అండి. అంటే వాళ్ళ పబ్లికేషన్స్ కానీ, వాళ్ళ నాలెడ్జ్ కానీ, ఆల్రెడీ PhDs ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీకు టీచ్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాలేజ్కి వచ్చి తెలుసుకోవచ్చు. సపోజ్ CSEలో జాయిన్ అవుదాం అనుకున్నారు, మా అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ ఉంటుందండి, అక్కడ మా స్టాఫ్ అందరూ అవైలబుల్ ఉంటారు. వాళ్ళతో మాట్లాడచ్చు. CSEలో తీసుకుంటే ఏంటి లాభం, ఆ ల్యాబ్స్ చూడొచ్చు. మీరు మెకానికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, మెకానికల్ ల్యాబ్స్ చూసి మెకానికల్ ప్రాసెస్తో మాట్లాడచ్చు. అప్పుడు మీకు మొత్తం అవగాహన వచ్చేస్తుంది. సో దట్ ఈస్, అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చూసి తెలుసుకోవడం అన్నది ఒక మంచి పద్ధతి. ఇవాళ రేపు కరోనా ఉంది కాబట్టి అక్కడ వెళ్ళలేము అనుకుంటే అట్లీస్ట్ ఫోన్ కాల్స్ చేసి, ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో కూడా ఫోన్ కాల్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళకి ఫోన్ చేస్తే మొత్తం అడ్మిషన్స్ గురించి చెప్తారు. ఇప్పుడు మీకు వితిన్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి మీ ప్రాసెస్. చెప్పిన ఇంకొక 3 steps ఉన్నాయి కాబట్టి ఆ 3 stepsకి ప్రాసెస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో 30th to 9th లోపల మీరు సబ్మిట్ చేసుకోవాలి మీ డాక్యుమెంట్స్ అన్నీ. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకున్న తర్వాత వాళ్ళ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వెరిఫికేషన్ కూడా 4th నుంచి స్టార్ట్ అయ్యి 11th అయిపోతుంది.
ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు 4th వెరిఫై చేసుకున్నారంటే 4th నుంచి 13th లోపల మీ ఏ సెలెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. అంటే దాంట్లో ఇటరేషన్స్ ఉంటాయి, ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు మీరు 13th లోపల. 4thకి కొన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు, మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడతారు, తర్వాత ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చూస్తారు, కొంచెం కింద ఉన్నవి పైన పెడతారు, పైన ఉన్నవి కింద పెడతారు, అట్లా సెగ్రిగేట్ చేసుకుంటూ 13th మటుకు ఫైనల్ డే. 13th మీ సెగ్రిగేషన్ కంప్లీట్ అయిపోవాలి. 15th కల్లా వాళ్ళు అలాట్మెంట్ చేస్తారండి. 15th మీకు ఏ బ్రాంచ్ వచ్చింది, ఏ ఇన్స్టిట్యూట్లో వచ్చింది అనేది అలాట్ చేస్తారు. తర్వాత మీరు 15th to 20th లోపల పేమెంట్ చేసుకుని ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన 3-4 స్టెప్స్ ఉన్నాయి, అవి మీరు కంప్లీట్ చేసుకోవాలి. రైట్. హృదయ్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ప్రతి సంవత్సరం అసలు శ్రేయాస్లో ఎందుకు అడ్మిషన్స్ అన్నీ ఇంత ఫాస్ట్గా అయిపోతాయి? తర్వాత స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం శ్రేయాస్లో జాయిన్ అవ్వడానికి ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్? మెయిన్ అండి, ఇట్ ఈస్ సర్ హస్ మెన్షన్డ్, ఇట్ ఈస్ సెంట్రల్లీ లొకేటెడ్, ఇట్ ఈస్ క్లోజ్ టు ద సిటీ కంపేర్డ్ టు అదర్ కాలేజెస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అండి, వీ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబౌట్ 3 lakh square feet బిల్టప్ ఏరియా ఉందండి కాలేజ్. అండ్ 10 acres ల్యాండ్లో మీకు మొత్తం కూడా గ్రీన్ ట్రీస్, నీమ్ ట్రీస్ ఉంటాయి, మొత్తం ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ అవర్ క్లాస్ రూమ్స్ దే హ్యావ్ ప్రొజెక్టర్స్ అండ్ ల్యాబ్స్. యాజ్ వీ హ్యావ్ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యూ ల్యాబ్స్ ఫర్ ఏఐఎంఎల్ అండ్ డేటా సైన్స్. సో కటింగ్ ఎడ్జ్ ల్యాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేసినామండి, కొత్త ల్యాబ్స్. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవర్ ఫ్యాకల్టీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఫ్యాకల్టీ వీ హ్యావ్ అరౌండ్ 200 ఫ్యాకల్టీ. అందులో ఒక 30 మంది డాక్టరేట్స్ ఉన్నారండి, పిహెచ్డి డాక్టరేట్స్. సో స్టూడెంట్స్ దోస్ వాంట్ టు రైట్ రీసెర్చ్ పేపర్స్, ఆ యాంగిల్లో కూడా హెల్ప్ చేయడానికి మా ఫ్యాకల్టీ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మెయిన్ అవర్ కాలేజ్ దిస్ థింగ్ ఈజ్ వీ హ్యాడ్ వెరీ గుడ్ ప్లేస్మెంట్స్ డ్యూరింగ్ ద లాస్ట్ అకాడమిక్ ఇయర్. క్లోజ్ టు అరౌండ్ 600 ప్లేస్మెంట్స్ అయినాయండి. అన్నీ కూడా మంచి కంపెనీస్లలోనే, టీసీఎస్, యాక్సెంచర్, విప్రో, కాగ్నిజెంట్, క్యాప్జెమిని ఇట్లాంటి మంచి కంపెనీస్లలో ప్లేస్ అయినారు మా స్టూడెంట్స్. దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తాము. సో స్టూడెంట్స్ని కూడా మేము బాగా మోటివేట్ చేస్తాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై వీఆర్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 10 years సిన్స్ ది ఇన్సెప్షన్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ విల్ బీ యాడింగ్ ఫ్యూ మోర్ కోర్సెస్ అండ్ ఇట్ విల్ బీ ఎ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ ద స్టూడెంట్స్. రైట్. సురేష్ గారు, మీరు చెప్పండి సార్, స్టూడెంట్స్ కోసం అకాడమిక్ పరంగా కొత్త కొత్త పద్ధతుల్ని, ఎట్లాంటి సిస్టమ్స్ని మీరు డెవలప్ చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్? అది ఇప్పుడు వీళ్ళందరూ ఇంటర్మీడియట్ ఒక పద్ధతిలో చదువుకుంటారండి. సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అవన్నీ చదువుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ 80% థియరిటికల్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటారు. అప్లికేషన్ కొంచెం తక్కువ ఉంటుంది, ల్యాబ్ ఓరియంటేషన్ అండ్ అప్లికేషన్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఇంజనీరింగ్కి వస్తారో వాళ్ళకి అప్లికేషన్ ఎక్కువ ఉంటుందండి, 60 to 70% అప్లికేషన్ ఉంటుంది. అంటే సైన్స్ నేర్చుకున్నది, మ్యాథ్స్ నేర్చుకున్నది అవన్నీ ఏంటంటే అప్లై చేసి మేము ఎట్లా ప్రోడక్ట్స్ డెవలప్ చేయగలము, ఎట్లా సర్వీసెస్ డెవలప్ చేయగలము అని చెప్పి చూపిస్తాము. సో ఆ ఓరియంటేషన్ ఫస్ట్ మేము ఒక 1-2 weeks ఓరియంటేషన్ ఇస్తాము. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మేము కరోనా దాంట్లో ఆన్లైన్ ఓరియంటేషన్ ఇచ్చాము, లేకపోతే కానీ మామూలుగా ఓపెన్ అయితే ఆఫ్లైన్ కూడా ఇస్తాము. మేము మెంటర్స్ని తీసుకొస్తాము. తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చదువు అన్నది ఇప్పుడు రేపు సార్ చెప్పినట్టు మంచి మంచి కాలేజెస్లో ఉద్యోగాలు రావాలంటే కోర్ నాలెడ్జ్ ఉండాలి, అది ఒక 50% అనుకోండి. ఇంకో 50% వేరే యాటిట్యూడ్ అంటాం, అంటే పక్క వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి, టీంవర్క్ ఎట్లా చేయాలి, ఒక గోల్ ఉంటే కనుక ఆ గోల్ అందరం కలిసి ఎట్లా అచీవ్ చేయాలి, కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి, పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, మన పిఎస్తో ఎట్లా మాట్లాడాలి, మన సబార్డినేట్స్తో ఎట్లా మాట్లాడాలి, మన గోల్ అచీవ్ చేసుకోవడానికి పద్ధతులు ఎట్లా వాళ్ళకి డిస్కస్ చేసి ఎస్టాబ్లిష్ చేయాలి, ఇవన్నీ నేర్చుకునే ఉంటాయి. సో ఫస్ట్ మేము ఓరియంటేషన్లో ఇవి చెప్తాము, ఇంజనీరింగ్కి ఎట్లా మారాలని బ్రిడ్జ్ కోర్సెస్ కండక్ట్ చేస్తాము. తర్వాత హ్యాండ్ హోల్డింగ్ అంటారండి, ఫస్ట్ సెమిస్టర్లో చాలా ఇంపార్టెంట్. మా హెచ్ఎండ్ఎస్ డిపార్ట్మెంట్ చాలా అబౌట్ 20 to 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు మెంటరింగ్ సిస్టమ్ పెట్టుకొని ఒక ఎవ్రీ 15 స్టూడెంట్స్కి ఒక మెంటర్ ఉండి వాళ్ళు మాట్లాడి వాళ్ళతోటి హ్యాండ్ హోల్డ్ చేసి పైకి తీసుకొస్తారు. రైట్ సార్, మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ మేడ్చల్ నుంచి నందగోపాల్ లైన్లో ఉన్నారు. నందగోపాల్ గారు, నమస్కారం సార్. నమస్తే అండి, మాట్లాడండి సార్. అమ్మాయి సార్ ఎంసెట్ రాసింది, 57,600 వచ్చింది మా ర్యాంకు.
అంటే ఇప్పుడు 57,000 అమ్మాయిలకు వచ్చినా కూడా బ్రాంచ్ వస్తుందండి, రాకుండా ఉండదు. ఏ కాలేజ్లో వస్తుంది అని చెప్పి మనము నెట్లో చూసుకుంటే కూడా తెలిసిపోతుంది ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఏ బ్రాంచ్ ఏ ఇన్స్టిట్యూట్లో వస్తుంది అని. మీరు ఒకవేళ మా కాలేజ్కి వచ్చి మాట్లాడతామంటే కనుక శ్రేయాస్ ఇన్స్టిట్యూట్కి వస్తే మేము కూడా గైడ్ చేసి ఎక్కడ ఆప్ట్ చేయాలి, ఎక్కడ తీసుకోవాలి అని కూడా మేము చెప్తాం. నెక్స్ట్ కాలర్ నిజామాబాద్ నుంచి ప్రవీణ్ కుమార్ లైన్లో ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు. సార్, మా అబ్బాయికి 47,000 ర్యాంక్ వచ్చింది ఎంసెట్ లో. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం? అంటే ఒకటి ఏ బ్రాంచ్ అని మనము స్పెసిఫిక్గా చెప్పలేమండి, ఎందుకంటే అన్ని బ్రాంచెస్లో వాటి స్తోమత ఉంటుంది, వాటికి జాబ్ ఓరియంటేషన్ ఉంటుంది. ఒకవేళ అబ్బాయికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే అది మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లేదు ఏదైనా మంచిది అంటే ఇవాళ రేపు కంప్యూటర్ సైన్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్స్ అని, వీటికి మంచి స్కోప్ ఉందండి. ఇవి ఏంటంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అన్నవి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అండి. అంటే దాంట్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు రానున్న 2023 కల్లా డేటా సైన్స్లో 16 lakh జాబ్స్ వస్తాయని చెప్పి ప్రెడిక్ట్ చేశారు. ఇవన్నీ మంచి జాబ్స్ అండి. 6 lakhs పేమెంట్ వరకు వస్తుంది వాటిల్లో. డేటా సైన్స్ అంటే కనుక ఇప్పుడు మీరు గూగుల్ చూస్తున్నారు, అందులో చాలా అంటే ఇంత వరల్డ్లో ఉన్న డేటా అంతా దాంట్లో ఉంటుంది. అది డేటా ఎట్లా కలెక్ట్ చేస్తారు, దాన్ని మనం ఎట్లా విభజిస్తాము, మళ్ళీ మనకి కావాల్సినట్టు వితిన్ మైక్రో సెకండ్స్లో మళ్ళీ ఆ డేటా మనకి వస్తుంది. ఆ డేటా అనాలిసిస్ అంతా డేటా సైన్స్ వాళ్ళు చేస్తారు. అట్లాగే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అంటే కనుక ఒక మన మైండ్ ఎట్లా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఒక బైసైకిల్ నడపాలంటే కనుక ఒక బ్యాలెన్స్ అయి ఉండాలి. ఎట్లా బ్యాలెన్స్ అవుతారు, దాన్ని ఎదుర్కొండా వస్తున్న వెహికల్స్ని ఎట్లా చూసుకోవాలి, ఏ దారిలో వెళ్ళాలి, అవన్నీ డిసిషన్ మేకింగ్ అన్నమాట. ఆ డేటా తీసుకుని సెన్సర్స్ ఉంటాయి, సెన్సర్స్ డేటా తీసుకుని వాటికి మళ్ళీ చిన్న చిన్న అల్గారిథమ్స్ రాస్తారు. అంటే కనుక ఏ పద్ధతిలో ఆ డిసిషన్ తీసుకోవాలన్నది రాస్తారు. ఆ పద్ధతిలో వాటిని మెషిన్స్ ద్వారా చేపిస్తారనమాట. అంటే మనం చేసే పనులన్నీ మెషిన్ ద్వారా చేపించడము, మనకి కావాల్సినట్టు చేపించడము, తప్పులు లేకుండా చేపించడం అన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని చేస్తుంది. ఇవన్నీ మంచి కోర్సెస్ అండి, జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. వీటిల్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకా కోర్ కోర్సెస్ అంటారు, సివిల్, మెకానికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కావాలి, లేకపోతే కనుక వీటిల్లో మంచి సెల్ఫ్ మోటివేటెడ్ స్టూడెంట్స్ చదువుకుంటారు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రాములు లైన్లో ఉన్నారు. రాములు గారు. మా అబ్బాయికి మీ కాలేజ్లో సీట్ రావాలంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి సార్? ఎంత పర్సెంట్ కాదండి, ఇప్పుడు ఎంసెట్ ర్యాంక్ మీద ఉంటుంది. ఒకవేళ ఎంసెట్ ర్యాంక్ పాస్ అయ్యి కౌన్సిలింగ్లో వస్తే కనుక దాన్ని బట్టి, ఆ బ్రాంచ్ని బట్టి ఆ అబ్బాయికి సీట్ వస్తుంది. మీ అబ్బాయి ఏదైనా బ్రాంచ్ అనుకున్నారండి, ఏ బ్రాంచ్ కావాలని? లేకపోతే మీరు మా కాలేజ్కి రండి, మేము అన్నీ చెప్తాము. నాగూర్లో ఉంది కదా మా కాలేజ్, బండ్లగూడ నాగూర్లో ఉంది. మీరు వస్తే కనుక మా కాలేజ్లో మీకు అన్ని రకాలుగా చెప్తాము, ఏ బ్రాంచ్కి ఎంత అవకాశాలు ఉంటాయి, మీ అబ్బాయికి ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచిది అని మేము మా ప్రాసెస్ మాట్లాడి చెప్తాను. అండ్ సార్ మీరు చెప్పండి, ఇందాక సార్ చెప్పారు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంపార్టెన్స్ అని చెప్పారు కదా. సో ఒకసారి శ్రేయాస్లో ఈ కోర్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ చదువుకొని బయటకు వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఎట్లా ఉంటాయంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మొత్తం ఇప్పుడు కరోనా పాండమిక్తోని అన్ని ఐటీ కంపెనీస్ అన్నీ కూడా చూడండి మొత్తం ఆన్లైన్ హైరింగ్ అయిపోయిందండి. ఎనీ బిగ్ కంపెనీ, ఆల్ ద టాప్ ఎంఎన్సీస్, దే ఆర్ హైరింగ్ త్రూ దేర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. సో కంపెనీస్ ఆర్ నో లాంగర్ కమింగ్ టు కాలేజెస్. ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ పాన్ ఇండియా బేస్డ్ ఆన్లైన్ మోడల్ అయిపోయిందండి. సో దానికి తగ్గట్టు ట్రైన్ చేయాలండి స్టూడెంట్స్ని, ఎందుకంటే ఇట్ ఈస్ నౌ నేషన్ వైడ్ కాంపిటీషన్. సో వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ కంపెనీ. సో వీ గివ్ కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇస్తామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అండి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకునేది ఎనీ కాలేజ్లో. సో టీసీఎస్కి దాని తగ్గట్టు, ఆ కంపెనీ తగ్గట్టు, ఆ కంపెనీలో అడిగే క్వశ్చన్స్ ఏంటి, దాని మోడల్స్ ఏంటివి, దాని శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఇవన్నీ ఇచ్చి ఇట్లా మేము ట్రైన్ చేస్తూ ఉంటామండి మా కాలేజ్లో. సో ఫర్ ఆల్ ద బిగ్ కంపెనీస్, ఏ కంపెనీ వచ్చినా కూడా ఆ కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది పెట్టుకున్నామండి మేము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రెగ్యులర్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా ఇస్తామండి స్టూడెంట్స్కి. బేసిక్స్, సి లాంగ్వేజ్ కానివ్వండి, జావా, డేటా స్ట్రక్చర్స్, కొంచెం యాప్టిట్యూడ్ అనేది వి కవర్ ఆల్ దీస్ టాపిక్స్ అనమాట, కామన్ టు ఆల్ ది సాఫ్ట్వేర్ కంపెనీస్. అండ్ వన్ గుడ్ థింగ్ అబౌట్ ఐటీ ఇండస్ట్రీ అండి, దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్.
అండ్ హెవీ రిక్వైర్మెంట్ ఉందండి. కాగ్నిజెంట్ దే ఆర్ ప్లానింగ్ టు హైర్ అరౌండ్ 1 lakh స్టూడెంట్స్ ఫర్ ది అప్కమింగ్ ఇయర్, అండ్ టీసీఎస్ దే ఆర్ ప్లానింగ్ టు హైర్ అరౌండ్ 50,000 స్టూడెంట్స్. సో ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఐటీ జాబ్స్కి అయితే అసలు 1% ఇంపాక్ట్ కాలేదండి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ ఇన్ యూఎస్ ద నెంబర్ ఆఫ్ జాబ్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేసరికి దీనివల్ల పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ కూడా కన్వీనియంట్ అయిపోతుంది. ఈవెన్ వర్స్ట్ కేస్లో ఓపెన్ అయినా కూడా 1 or 2 days మేబీ ఆఫీస్కి పిలుస్తారు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో దిస్ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అండ్ బెనిఫిట్ ఫర్ ఆల్ ది కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అండి. Right, sir. రైట్, నెక్స్ట్ కొత్తపేట నుంచి వరలక్ష్మి లైన్లో ఉన్నారు. వరలక్ష్మి గారు. హలో. వరలక్ష్మి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. అది మా పాప ఎంసెట్ రాసింది సార్. ఓకే. తను సిఎస్సి తీసుకోవాలంటోంది. మీ దగ్గర ఎంత రేంజ్ సార్? అంటే ఏ ర్యాంక్ వైజ్ తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు సార్ అది? అమ్మాయికి ఎంత ర్యాంక్ వచ్చిందండి? దీనికి 38,000 వచ్చింది సార్. 38,000. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని ఉంది, లేకపోతే డేటా సైన్స్ అని ఉందండి. ఆ రెండిట్లలో మీరు అప్లై చేస్తే కనుక అవి అడ్వాన్స్ కోర్సెస్, జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ కాబట్టి వాటిల్లో మా కాలేజ్లో వస్తుంది. ఛాన్సెస్ దేర్, అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చెప్తున్నాము. రైట్ సార్, నెక్స్ట్ శ్రీను ఫ్రమ్ భద్రాద్రి కొత్తగూడెం లైన్లో ఉన్నారు. శ్రీను గారు. సార్ మా అబ్బాయి 70 వచ్చిందండి ర్యాంకు. 70,000. ఓకే సార్. మీ కాలేజీలో చేరాలంటే ఎట్లా ఏంటి ప్రాసెస్ అని? అంటే కోర్ బ్రాంచెస్లో అప్లై చేస్తే రావచ్చండి. మా కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, వీటిల్లో వచ్చే ఛాన్స్ ఉంది. సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఏవైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనుకుంటున్నామో, అసలు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటి, లేకపోతే కొత్తగా ప్రవేశపెట్టినటువంటి కోర్సులు అంటే ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఎట్లా ఉండబోతుంది? అంటే ఇంజనీరింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ అండి. ఒక రోడ్స్ వేయాలన్నా, బిల్డింగ్ చేయాలన్నా, బ్రిడ్జెస్ చేయాలన్నా ఫస్ట్ దాంతో స్టార్ట్ అయింది. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ స్టార్ట్ అయింది. మెకానికల్ మనం ఏ ప్రోడక్ట్ కావాలన్నా మనం మెషినింగ్ చేస్తే కానీ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ బయటికి రావు. ఈ రెండింటితో పాటు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చింది. మోటార్స్ ఉంటే కానీ పవర్ రాదు మనకి. పవర్ కోసం మనం మోటార్స్ తోటి ఎన్నో ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు. అంటే ఇవన్నీ ప్రోడక్ట్ ఓరియంటెడ్ కోర్ సబ్జెక్ట్స్ అనమాట. ఎప్పుడైతే డిజిటల్ వరల్డ్ స్టార్ట్ అయిందో, అంటే క్యాలిక్యులేటర్స్ నుంచి కంప్యూటర్స్ రావడం మొదలెట్టిందో, అప్పుడు కంప్యూటర్ సైన్స్ అన్నది డిపార్ట్మెంట్ ఒకటి స్టార్ట్ అయింది. అది మెల్లిగా అది ఫస్ట్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఉండేది. అక్కడి నుంచి ఇంజనీరింగ్కి అప్లికేషన్స్కి చాలా పనికొస్తుందని చెప్పి కంప్యూటర్ సైన్స్ హ్యాస్ బికమ్ ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్. లాస్ట్ 15-20 years నుంచి దాని ఇంపార్టెన్స్ పెరుగుతూ పోయింది. ఎందుకంటే డేటా అనాలిసిస్ ఫస్ట్ డేటాతో స్టార్ట్ అయింది. బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్లో హ్యూజ్ డేటా ఉంటుంది, దాన్ని ఎట్లా సెగ్రిగేట్ చేయాలి. తర్వాత అప్లికేషన్స్ పెరుగుతూ ఇప్పుడు మనం బస్సు ట్రావెల్ చేయాలన్నా, బస్ బుకింగ్ అయినా, రైల్వే బుకింగ్ అయినా, ఇప్పుడు ఊబర్ బుకింగ్ అయినా, అంటే అంత డేటా బేస్డ్ అనాలిసిస్ తోటే నడిచిపోతుంది. సో అక్కడ మనకి చాలా అవకాశాలు, అంటే వరల్డ్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ యూజింగ్ దిస్ అడ్వాన్స్ కోర్సెస్. రైట్ సార్, మీతో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి వసంత ఉన్నారు. వసంత గారు. నమస్కారం వసంత గారు, క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే అండి. చెప్పండి మేడం. హలో, మా బాబుకి మొన్న ఎంసెట్ లో 29,000 ర్యాంక్ వచ్చిందండి. ఓకేనండి. సిఎస్సి గ్రూప్ కావాలంటే సీట్ వస్తుందా రాదా అని కనుక్కుందామని చెప్పాను. సిఎస్సి కొంచెం అంటే మా కాలేజ్లో కష్టపడవచ్చు, అప్లై చేయండి. కానీ ఏఐ, ఎంఎల్ అని ఉంది, తర్వాత డేటా సైన్స్ అని ఉన్నాయండి. చెప్పాం కదా, ఇవన్నీ ఎమర్జింగ్ కోర్సెస్ అంటున్నాము, అంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అనమాట. సో సిఎస్సికి ఉన్న ఫ్యూచర్లో నెక్స్ట్ వాళ్ళు 3-4 yearsలో వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యేప్పటికీ వీటికి కూడా మంచి అవకాశాలు వస్తాయండి. ఈ బ్రాంచెస్లో మీరు అప్లై చేయండి. రైట్, నెక్స్ట్ ఖమ్మం నుంచి రవిలాల్ లైన్లో ఉన్నారు. రవిలాల్ గారు. హలో. హలో రవిలాల్ గారు, మాట్లాడండి. సార్ మేము ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. చెప్పండి. బాబుకి ఎంసెట్లో 80,000 వచ్చింది సార్ ర్యాంకు. అయితే మనకి సివిల్ ఇంజనీరింగ్లో సీట్ వస్తుందా లేదా కనుక్కుందామని ప్రైవేట్ కాలేజీలో. సివిల్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్లో వచ్చేసి సివిల్, మెకానికల్ అప్లై చేయమనండి, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. మంచి కోర్సెస్ యాక్చువల్గా అవి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, మనకి పబ్లిక్ సెక్టర్లో వస్తాయి, ప్రైవేట్ కంపెనీస్లో వస్తాయి. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే కనుక కంపెనీస్ మన కాలేజ్కి వచ్చి జాబ్స్ ఇస్తాయండి. నేను మెకానికల్ ఇంజనీర్ని, మేము ఇండస్ట్రీకి వెళ్తే మాకు కూడా జాబ్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క ఇండస్ట్రీలో 1, 2, 3 అట్లా అవకాశాలు ఉంటాయి కాబట్టి వాడు కాలేజ్కి రారు. అదే కంప్యూటర్ సైన్స్ అంటే సార్ చెప్పినట్టు వాళ్ళకి వేలల్లో
స్టూడెంట్స్ కాల్స్ వస్తారు, అందుకని కాలేజ్కి వచ్చి సెలెక్ట్ చేస్తారు. సో కోర్ బ్రాంచెస్ సివిల్ అండ్ మెకానికల్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి, జాయిన్ అవ్వమని చెప్పండి. రైట్. అది సార్ మీరు చెప్పండి, ఇప్పుడు కరోనా పాండమిక్ టైంలో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ అసలు క్లాసెస్ని ఎట్లా కండక్ట్ చేస్తున్నారు, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కాలేజ్లో? సో ఇప్పటివరకు అయితే ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయండి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఐ ఫోర్సీ హైబ్రిడ్ మోడల్ అనేది ప్రెడిక్ట్ చేస్తున్నామండి మేము. ఓన్లీ ల్యాబ్స్ అనేది కాలేజ్లో జరిగి అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్ నోట్స్ ఇవ్వడం కానీ అదొక్కటే కాలేజ్లో చెప్తారు. ఫ్యూచర్ వాట్ వీ సీ ఈజ్ హైబ్రిడ్ మోడల్. సో 50% ఆన్లైన్ 50% ఆఫ్లైన్ ఉంటుందని మేము ప్రెడిక్ట్ చేస్తున్నామండి. బట్ సో ఫార్ ద రిజల్ట్స్ హ్యావ్ బీన్ గుడ్. అండ్ మా దగ్గర ఏంటంటే మైక్రోసాఫ్ట్ టీమ్స్ యూజ్ చేస్తామండి. స్టూడెంట్స్ ఏంటంటే ఆ టైంలో వాళ్ళ దగ్గర ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినా లేకపోతే డేటా అయిపోయినా దే కెన్ వాచ్ ఇట్ ద నెక్స్ట్ డే ఆర్ ది అదర్ డే, వెన్ ఎవర్ దే హ్యావ్ టైమ్ దే కెన్ వాచ్ ఇట్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ తీసుకున్నట్టయితే కనుక వన్ కంపైలర్ అనేటివి కొన్ని కొత్త స్పెషల్ సాఫ్ట్వేర్స్ వచ్చినాయండి. సో స్టూడెంట్స్ దగ్గర ల్యాప్టాప్ ఉన్నా లేకున్నా, కంప్యూటర్ ఉన్నా లేకున్నా ఏంటంటే మొబైల్ ఫోన్లో కూడా దే కెన్ ఎగ్జిక్యూట్ దేర్ ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు అన్నీ అడ్వాన్స్ అయిపోయినాయండి. సో కంప్యూటర్ లేకున్నా కూడా రిమోట్ విలేజెస్లో ఉన్నా కూడా మొబైల్ ఫోన్తో నేర్చుకొని ఫోన్లోనే మొత్తం ప్రోగ్రామ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కాలేజ్కి వచ్చి ల్యాబ్కి రాకున్నా కూడా దే కెన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ దేర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ యూఎస్కి వెళ్ళినారండి. యూఎస్లో మాస్టర్స్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు 2 years మొత్తం ఇంట్లోనే అయిపోయిందండి. బట్ స్టిల్ దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దేర్ మాస్టర్స్ డిగ్రీ అండ్ దే గాట్ జాబ్స్ ఇన్ వెరీ బిగ్ కంపెనీస్. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడల్ మీకు బాగా వర్కౌట్ అవుతుంది. సురేష్ గారు చివరిగా చెప్పండి, రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రాబ్లం ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి మీరు ఎట్లాంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నారు సార్? ఒకటండి, ఎప్పుడు భాష ఒక పెద్ద లిమిటేషన్ కాదండి, మన ఆలోచన శక్తే ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అంటే మనకున్న థాట్ ప్రాసెస్ పక్కవాడికి ఎలా చెప్పగలుగుతాం, ఎంత క్లియర్గా చెప్పగలుగుతాము. మనం ఒకవేళ తెలుగులో చెప్పగలిగితే అది భాష ఒకటి మార్చుకుంటే మనకి ఇంగ్లీష్లో కూడా చెప్పగలం. ఆ ధైర్యం ఒకటి క్రియేట్ చేస్తాము. తర్వాత వెకాబులరీ అని ఉంటుంది, అంటే మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే కొంచెం ఈ వర్డ్కి తెలుగు వర్డ్కి ఇంగ్లీష్ వర్డ్ ఏంటి, ఆ వెకాబులరీ మేము బై టీచర్స్ సపోర్ట్ అండ్ ఆల్సో స్టూడెంట్స్. తర్వాత మేము సెమినార్స్ ఇప్పిస్తామండి, జస్ట్ ఏ టైం అని చెప్పి వాళ్ళ చేత ఫస్ట్ ఇయర్ అంతా ఫస్ట్ సెమిస్టర్ అంతా ఎక్కువ ఇంగ్లీష్లో వాళ్ళకి కమ్యూనికేట్ చేసే పద్ధతిలో నేర్పించేస్తారు మా స్టాఫ్, ఇంగ్లీష్ స్టాఫ్ స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టి. సో బై ద టైం సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేప్పటికి వాళ్ళ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తారు, వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్స్ వాళ్ళు రాస్తారు, తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రాస్తారు. వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు R&D పద్ధతిలో పేపర్స్ పబ్లిష్ చేస్తున్నారు. రైట్ సార్. సో ఓవరాల్గా శ్రేయాస్లో ఎట్లాంటి కోర్సెస్ మీరు ఆఫర్ చేస్తున్నారు, తర్వాత ఎట్లాంటి ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. చూస్తూనే ఉండండి టీ న్యూస్. నమస్తే.